హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అండి. మనకు నైట్ టైంలో కర్రీస్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఫాస్ట్‌గా అండ్ ఈజీగా ఎంతో హెల్తీగా కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కొత్తిమీర వేసుకున్నానండి. దీంట్లో 3 మిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ 2 ఎల్లిపాయలు వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. ఇలా చూపించిన విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను రైస్ ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన చల్లార పెట్టుకున్నానండి. దీంట్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని పల్లీలు, మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, ఇక్కడ మనం ముందే మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అండి, అవసరం లేదు మళ్ళీ వేయడం. ఆనియన్స్, బఠానీ, వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మెత్తపడ్డాయి కదండి, దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోండి. వేసుకొని ఆయిల్లో నూనె బాగా పైకి తేలే వరకు బాగా వేయించుకోండి. అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఆ రైస్ కూడా టేస్ట్ బాగా ఉండదు. కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూను ఉప్పు వేసుకోండి. మీకు రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి మీరు. వేసుకొని దాంట్లో బాగా కలపండి. ఇప్పుడు నేను ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ను దీంట్లో వేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం వేసేసి బాగా ఆ కొత్తిమీర పేస్ట్ మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. కలుపుకొని మనము సర్వ్ చేసుకొని నిమ్మకాయతోని ఆనియన్స్తోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.